ఖాతాల పైసలు పట్టవో మీకు తెలియని పరిస్థితి. పాల పైసలు, ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చి పక్కింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు వేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు. మీరెవరికో చెప్పాల్సిన పని లేదు. మీరెవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోండి. మీరు ఆలోచన చెయ్యండి అని నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఈ 4 జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీ శ్రమ, మీ కష్టం 1వ తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 20వ తారీఖు వరకు విడతల వారిగా మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ మీ ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జీత భత్యాలు 1వ తారీఖు నాడు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చే పెన్షన్లు 10వ తారీఖు లోపల ప్రతి నెల క్రమము తప్పకుండా మీ ఖాతాలలో మేము వేస్తున్నాం కదా. మీరు ఆలోచన చేసి విజ్ఞతతోని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఐటీఐలు ఒకనాడు 1956లో పెట్టిన ఐటీఐలు ఈరోజు అక్కడ శిక్షణ తీసుకొని బయటకు వస్తే సర్టిఫికెట్తో బయటకు వస్తుండ్రు. వానికి శిక్షణ లేదు, సమాజంలో వాటికి విలువ లేదు. అక్కడ డీజిల్ మెకానిక్ అని అంబాసిడర్ కారులో రిపేర్ చేపిస్తే బయటకు వస్తే బెంచ్ కారు ఉంది. అంబాసిడర్ కారులో పని నేర్చుకొని వచ్చి బెంచ్ కార్ రిపేర్ ఎట్టకెళ్ళి చేస్తాడు. ఇవాళ ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, టర్నర్ ఇట్లాంటి ట్రైనింగ్లు ఐటీఐలో ఉంటే ఆ ఐటీఐలలో ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే నాలుకకు గీసుకోవడానికి కూడా ఆ ఐటీఐ సర్టిఫికెట్లు పనిచేస్తలేవు. అందుకే పెద్దలు శ్రీధర్ బాబు గారు, నేను టాటా కంపెనీతో మాట్లాడి, రతన్ టాటా కుమారుడు చంద్రశేఖర్తో మాట్లాడి ఈ 65 ఐటీఐలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టుబడి పెట్టి ఈ ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలకు తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసి ఇలా ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చినాం. మేము మార్చింది నిజమైతే మీరు మాకు ఓటు వేయండి, మేము చెప్పింది అబద్ధమైతే మీరు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మిత్రులారా, ఈ దేశ జనాభా 140 కోట్లు. మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరు చూశారు, 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలి. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్